రోజు ఉదయం 9:30 హాయ్ గాయ్స్, ఈరోజు శ్రీరామనవమి జరుగుతుంది మా ఊర్లో. మొత్తం దుమ్ము అయిపోతే జాతర. రికార్డింగ్ పెట్టుకోరా, పచ్చగాళ్ళు ఇద్దరు కలిసి వచ్చారు. ఎరుపు షర్ట్ వేసుకొచ్చిన సినిమాలో చూద్దామన్నా. అదే పొడవాలి మంచిగా బుద్ధాలు ఆడాలి. బుద్ధాలు అంటే ఇంకా ఎరుపు ముఖానికి వేసుకొని ఉంటాయి. ముఖానికి వేసుకొని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. పోదాం పారిగా శ్రీరామనవమికి. నౌ స్టార్ట్ బిగినింగ్ టు ఏమంటారు శ్రీరామనవమి. వస్తుర్రా అది తినరా విగ్రహాలు లేపాలట, మరి మోమాట పెడతారు పెద్దోళ్ళు. రమ్మనే బాగున్నావారా? ఇగో ఈడు కొత్తగా వచ్చాడు. కొత్తగా వచ్చాడు ఫ్రెండ్స్ మా ఊరికి. కొత్తగా వచ్చాడు. శ్రీరామనవమి చూద్దామంటే మేమే రమ్మని చెప్పాము. అడవిలోంచి కోతురెట్టు తప్పిపోయినా ఈ పందికొకరు దానిపై వచ్చింది. కానీ తప్పులేదు, ఎందుకంటే మేము కూడా అదే జాతి కాబట్టి. హలో గాయస్, మనం టికెట్ తీసుకోనికి కార్ వచ్చింది. శ్రీకాకురి మనది మట్టుండే మన మర్యాద. మామూలు కూడా మనతో మన ఇంటికి పోదాం చిన్నగా. ఫ్రెండ్స్ గుడి జరిగింది. మన గ్రామంలో పంచలోహ విగ్రహాలు జరిగింది. అలాగే వారు దంపతులు నిరంజన స్వామి వారికి సమర్పించారు. ఈ రోజు నుంచి మనం ఎన్నో ఏళ్ల కళ అంటే 10 సంవత్సరాల నుంచి మనం విగ్రహాలు అనుకుంటున్నాము. స్వామివారి వారికి అనుగ్రహం ఇచ్చారు. అందరూ కూడా ఈ స్వామివారిని శోభాయాత్రకు బయలుదేరుదాము. బోలో రాజా రామచంద్ర భగవానునికి getting sprung. We used to dance the night away, hang out the whole next day, laughing, having fun. శాతగాని కొడుకులు అంటారు మీ అసలు ఇన్స్టాగ్రామ్ అమ్మాయి ఆడరు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. ఆ రామరావు దీవెనలతో మా ఛానల్ మంచితో ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. శ్రీరామరావు వచ్చి శ్రీరామరావు థ్యాంక్ యూ. జై శ్రీరామ్. 1,00,000 వ్యూస్ పెరగాలి, 1,00,000 సబ్స్క్రైబ్ కావాలి. జై శ్రీరామ్. మనోడు రోడ్డు మీదనే బట్టలు వేసుకుంటున్నాడు. చూడండి ఫ్రెండ్స్, సిగ్గుశరం లేకుండా. కానీ పడతలేదు, అది బొర్ర ఎక్కువ పెంచాడు. 38 కాదు నీకు 40 వస్తుంది తమ్ముడు, 40 వస్తుంది నీకు.
అది పుణ్యం వస్తుంది తీరా ద్రవ్యదానం పుణ్యం ద్రవ్యదానం పుణ్యకారణం అంటారా కూల్ పనికి వచ్చినోడి కూల్ పని చేయాలి రా బల్పాలు వస్తలేవా ఫుల్ బిజీ అయిపోయినావురా నువ్వు నాకంటే బిజీయా ఎప్పుడైనా నా ఫోన్ బిజీ వచ్చిందారా మరి బిజీ అని ఎట్లా అంటారా నువ్వు ఎటు పోతున్నావురా ఊక రాములవారి గుడిలో చౌకీలు కార్పెట్లు తక్కువ పడడం వల్ల తీసుకోవడానికి వచ్చినాం. టేబుల్ ఎన్నిరా ఎన్ని టేబుల్ తెస్తురా పొరాలు బాగా కష్టపడుతురు వీళ్ళకి అప్లై చేయకుండా పింఛన్ రావాలని కోరుకుంటున్నాను నేను. చెప్పాలి తమ్మ వీళ్ళ ఎంగిటాడు ఒక్కడే పడుతుండ్రు ఇటు పడుతున్నాడు మొన్న అవల బుక్కడ లైబ్రరీది ఎవరా శాతగాని కొడుక ఎత్తలేదా నువ్వు ఈ శాతగాని కొడుకు వీడియో తీసుకో ఈ చాతగాని కొడుకులతో పని అయితలేదు చాతగాని కొడుకులు చూడండి ఎట్లా ఒకటే టేబుల్ ఒకటే టేబుల్ అన్నా దేవునికి Remember the days we were young, wild and free, basic getting sprung. We used to dance the night. హలో ఫ్రెండ్స్ ఇక్కడ పరదలు లేవట పరదలు గాడుతుడు శాతగాని కొడుకు దాని మీద కూర్చున్నాడు డైలాగేరా ఏం మాట్లాడతాడు నువ్వు అంతే నేను క్లాసు వాడు క్లాసు నేను క్లాసు నేను 10th క్లాస్ సరిపోయారు ఇద్దరును. వరదలు బండి మీద పంపించినాం. అక్కడ ఊరేగింపులో వాటర్ అయిపోయినాయంట. సో అవి తీసుకోవడానికి వచ్చినాం. నాగార్జున ఎట్రా ఎట్రా ఎటా ఏంటిరా శాతగాని కొడుకులు ఉన్నారేంద్రా బాయ్ 5 కాదురా 5. మధ్యాహ్నం 12:45.
ఏం చిల్లర కాదురా మీరు. దొంగలరా మాడికే దొంగలరా కాలు కాలు. బాబు బాబు హలో గాయ్స్, మా రామనగర్ గుడి దగ్గర ఒక ఏమంటారు దాన్ని మిస్టరీ కలిగిన ఒక కోనేరు ఉంది. దీంట్లో నాగబంధం ఉంటుంది. సో దీంట్లో నిధులు ఉన్నాయని చెప్పి ఒక టాక్. దీని మీద మీకు ఫుల్ వీడియో కావాలంటే ట్రై చేస్తాం, తెప్పిస్తాం. కాకపోతే ఆ లోపలనే రాజుగారి గది ఉండేది. లోపల ఉంటారు రాజుగారి గది. ఇందులోకి దిగాలంటే కొంచెం మాకు భయం అవుతుంది. మెట్లు మెట్లు అట్లా నుంచి ఉంటాయి. ఏది ఆ సొరంగంగా నా నుంచి ఆ పైకి మెట్లు ఉంటాయి. హలో గాయ్స్, మా కోనేరు ఇది. పోతున్నాం అయ్యాల. రిస్క్ అయితే రిస్కే. మామూలు పనాలు రిస్క్ పెట్టైనా మీకు ఇవాళ ఇన్ఫర్మేషన్ అవుతుంది. పోతాడు నువ్వైనా వాడిని తెలిసి ఇచ్చేపోతారా ఫస్ట్ నేనే అని చెప్పా. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. చాలా రిస్క్ ఉంది ఫ్రెండ్స్. ఇలా పైన 30 అడుగుల పాము ఉందని అంటారు. అందుకే మేము లోపల దిగుతున్నాం. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఎట్లా పైన ఉందని చెప్పిండ్రా, అందుకే కిందికి వస్తున్నాం అని చెప్పిన. ఫిషా హాయ్ మావాడు ఆల్రెడీ దిగిండు. లేకిలా అని చెడుకు ఆగంటే ఆగలే. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఇక మా దోస్తు వాళ్ళు అన్న, మా దోస్తుడు బయటకు వెళ్ళాలని చెప్పి అలానే ఎత్తుకొచ్చినాం. అటు ఇటు దిగినాం ఫ్రెండ్స్. ఇవాళ పడేస్తాం ఫ్రెండ్స్, ఫోన్లో పడతాండ ఫ్రెండ్స్. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇది కొంచెం మాది కొంచెం రిస్కీ ఉంటుంది పాపం. ఇది గుహ లాంటిది. అప్పట్లో ఇక ఇక్కడ ఈ మధ్యలో సింహాసనం ఉండేదంట. ఆ పైనుంచి జనాలు వచ్చి వాళ్ళు వచ్చి చూసుకొని ఇలా కూర్చొని రాజు పరిపాలన చేస్తున్నదంట. ఆనసర్లు వచ్చి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పేదంట. మన్మోహన్ చేసి వెళ్ళేంగే రాజు అప్పట్లో. ఏంటిది మాకేంటిది అంటున్నాను. అగో అలా బొమ్మల్ని అరే మా బొమ్మల్ని అలా మళ్ళీ చిన్నవి కాదమ్మా. అజీ రేపు కళ్ళు చెప్పుకుంటున్నాం, వేస్తున్నాం, కాసుకొని ఫ్రై అంతే. రేపు తొంట లోపలికి పోతుందారా లైఫ్ రిస్క్ అవుతుంది. గాడిగా లోపలికి అంటే గ్రాఫిక్స్ చేస్తాను. అన్నీ ఇక్కడ పోతున్నా. అరే ఇక్కడ 30 అడుగుల పాంగుడ్లు అనమాట, పోదన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పాంగుడ్లు బ్యాక్ కెమెరా నాయన. మళ్ళీ వీడియో ఆపాలి. ఇగో పాంగుడ్లు కాదు ఫ్రెండ్స్, అవి కొబ్బరికాయ ఎండిపోయింది అంతే. భయంకరంగా ఉంది ఫ్రెండ్స్. మా విద్యాసారాన్ని ముఖం కంటే దారుణంగా ఉంది. కానీ తప్పలేదు, చెప్పలేవారా రెడ్డిగా షార్ట్ కట్ కనిపెట్టాడు. మావాడు అట్లా వేయండి ఫ్రెండ్స్. పాటు అందిస్తా. నాడు పోతున్నా, మా అన్న పట్టుకుంటాడు. ఓకే పడేసి వాళ్ళు వచ్చి ఫోన్ పడేసి దేవుడు రాయనట్టున్నాడా. ఓకే
ఇగో చూడండి ఫ్రెండ్స్, అంటే ఇక్కడ ఏదో ధ్యానం జరిగింది ఇంత ముందుకు. ఇగో ఈ ఎండింగ్ ఉందా, ఆ గోడ ఉందా, ఆ గోడను ఏదో ప్రెస్ చేస్తున్నట్టు ఓపెన్ అయిపోతే వాళ్ళ నిధులు ఉంటాయి అంట. అంటే ఇదంతా నేను కల్పితాలు చెప్తున్నా. ఓకే, ఇట్స్ ఓకే, మీకు అర్థమైతే చాలు. అసలు ఈ బాడీ నిండా ఉన్నదేంటి? పచ్చి అబద్ధం, పెద్ద పెద్దకం, పరమదరిద్రం, మోసం, నీచం, నికృష్టం. అసలు ఇలాంటి వాడి గురించి మాట్లాడటం అనవసరం. నిమ్మలంగా పో. ఎర్ర బట్టలేమో కట్టి అరే ఇక్కడ బట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే అప్పట్లో నాకు తెలిసి పాత బట్టలు వేసేదేమో. ఎర్ర బట్టలేమో కట్టేసేసారు. దట్స్ అంతమంది పూజలు జరిగాయి అనుకుంటా. శుద్ర పూజలు ఇందులో జరిగినాయండి. ఇందులోంచి చూస్తే డైరెక్ట్ మీకు ఆకాశం కనబడుతుంది ఫ్రెండ్స్. అంతే, అందరికి ఉన్నట్టే, డిఫరెంట్ ఏం లేదు. కబ్బిలాల్ పెద్ద సీతకొక చిలకండి, టెన్షన్ పడకండి. సీతకొక చిలుకంటే మామూలుకి ఇష్టం అండి, ఎందుకంటే మామూలు లేడీస్ కాబట్టి, ఆడ లేడీస్. వాటి నుంచి గబ్బిలాలు అనుకుంటున్నా. ఇక ముందుకు వెళ్దాం. పెట్టరాసు గిట్టు. అరే అజయ్, నీకు బటర్ఫ్లైస్ అంటే ఇష్టమారా? సార్ మీరు మేడమా? సార్ నేను సార్ మావానికి ఇస్తున్నా, తీసుకోరా తీసుకోరా. గబ్బిలాలు ఉన్నాయి, మా కరోనా కూడా దారుణంగా ఉన్నాయి, కానీ తప్పలేదు. మరి చెప్పులు ఎవరు పోతారా, లేకపోతే ఇంగ్లీష్ అప్పుడే సరే పోరా, ఇక చెప్పలేసా పోరా. నీ మడాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎట్లున్నదో మొత్తం. నేను బుగ్గానే కావాలారా నేను? విగ్రహాలు ఉన్నాయి కదా, ఆ రెండు విగ్రహాల మధ్యలో సింహాసనం ఉన్నాయి, దాని మీద రాజయోగి ఎవరు అప్పట్లో జస్ట్ ఓన్లీ వాటర్ కోనేరు ఉంటుంది. ఆ కోనేరు దగ్గరికి ఇంటించి వెళ్ళి అదేమంటుందని త్వరగా అంటారట. నేను చెప్పినారట అప్పుడే, త్వరగా ఉంటుంది అదే దూరం చూస్తా. మామూలుగా ఉంటుంది, పూర్తి హిస్టరీ కావాలంటే మీకు పూర్తి వివరాలు కావాలంటే మళ్ళా కొంచెం కిందికి పోదాం. మనం కిందికి పోతున్నాం, ఇప్పుడు ఎట్లా పోవాలని ఆలోచిస్తున్నాం ఫ్రెండ్స్. ఇవాళ ఇలా మెట్లు ఉంటాయి, ఈ నుంచి కిందికి పోవాలి. అబ్బా దూకేసినాం ఫ్రెండ్స్ ఈ నుంచి. దారా కథలు వాడక తొంట చెప్పురా ఫ్రెండ్స్. ఓకే, ఇక మావాడు వస్తుంది ఫ్రెండ్స్. దూకే సార్ దూకే. అరే ఇట్నే రాదా అని చెప్పిన నేను. మావాడు కొంచెం భయపడతాడు ఫ్రెండ్స్, చిన్నపోరాడు కదా, జస్ట్ బీడీ తాగుతున్నా అంతే. దుంకేసారా? సర్లే ఫోన్ దుంకుతా. రాసినాం ఫ్రెండ్స్, క్లాప్స్ రా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లోపలికి ఇట్రా పోతా పేరా నేను పట్టుకుంటురా, పట్టుకొని లోపలికి వచ్చేసి కప్పరా ఈ మీటర్ దాకా పారా. చాలా ఘోరంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ గాండ్ర కప్పలు. అంటే మరి నేను అనలేము, మరి వాటి జాగాలకు వచ్చి మనం ఎక్కువ ఫీల్ కావా? నువ్వు దీన్ని పట్టుకోబో, నేను పట్టుకుంటా దీన్ని. పోరా అదే నువ్వు కూడా కింద పట్టు, నేను పట్టుకోవాలి జారిపడితే. కప్ప కప్ప దీన్ని పట్టుకోరా, దీన్ని జెండా పట్టుకో. నేను పట్టుకొని పో, నేను పట్టుకుంటా దీన్ని. మావాడు అందిస్తున్నాడు, నీ మిత్ర వింద వాడు భైరవ అన్నాడు లేకులా నేను. ఫ్రెండ్స్ ఇవన్నీ నుంచి వెళ్ళి మనోళ్ళు ఆడుంటారు, నేను చూపిస్తాను నీకు. ఫ్రెండ్స్ ఇగో ఇది మనోళ్ళు వల్ల అగ్గో. హాయ్ చెప్పండి గాయ్స్. తొంటా సారీ అజయ్ మళ్ళీ ఆ బొమ్మల్ని మేము అలా కొడితే కళ్ళు వేపుకొని ఫ్రై చేసి చంపడే. మాడు ఒకసారి అంటే చేప పిల్ల కూడా సంవత్సరాల ముందు వరకు ఇక్కడ కూడా పూజలు చేసేదంట ప్రతి శ్రీరామనవమికి. కానీ ఏమైందో తెలియదు, కొన్ని సంవత్సరాల నుంచి చేయడం మానేశారు. ఇక్కడ చేసి అక్కడికి వెళ్ళేవారు, దాన్ని పట్టించుకోవడం మానేశారు. అందుకే ఇలా పాడుపడిపోయింది మాకు. ఇది భోజనాల ఏరియా, కడుపున ఏరియా.
అక్కడ వాడుతుంది. ఇది హనుమాన్ టెంపుల్. ఇప్పుడే అక్కడ కళ్యాణం అయిపోయింది, భోజనాలు స్టార్ట్ అయినాయి ఇక్కడ. 3 hours later. అటు ఇటు దిశలో పని అయిపోయినాయి, భోజనాలు అందరు చేసి వెళ్ళిపోయారు కూడా. సాయంత్రం 4:45. మా చిన్నమడులో జరిగిన శ్రీరామనవమి ఉత్సవాలకి మా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు రావడం జరిగింది. డెవలప్ చేద్దాం కానీ భోజనం చేయలేదు. హలో ఫ్రెండ్స్, ఘనంగానైతే కళ్యాణం అయితే అయిపోయింది. ఇక తర్వాత భరత్ ఉంటుంది నైట్. భరత్ చేసిన తర్వాత ఇక భరత్లో మళ్ళా అంతా కంప్లీట్ చేస్తాం. ఇక మనకు వచ్చేటప్పుడు మాత్రమే రౌండ్ పాటలు ఉంటాయి, పోయేటప్పుడు అంతా డీజే పాటలే. అది కూడా మీకు పరీక్ష ఉంటాం మొత్తం. ఇక బాయ్. ఇంకా గుడి ఎక్కుతారా ఎవరైనా? చెప్పులు వేసుకోని కూడా ఎట్లారా మీరు? ఎవరికి వాడు సిగ్గుచరం అంటున్నారు. రాత్రి 8:45. కళ్యాణం అయిపోయింది, ఇక విగ్రహాలు తీసుకెళ్ళి వేణుగోపాల స్వామి గుళ్ళో పెట్టాలి. మన హీరో ఇటో పోతాడు పాట చేంజ్ చేయడానికి. ఓహో మస్తు మొత్తాడు. తినన్నా ఇటు డాన్స్ అవుతుందా? రాత్రి 2 నడవరి చాలు ఫోటోలు చాలు. దుర్గియాడు చూసా, దుర్గియాడు లెక్క దోస్తాన్ని పెట్టుకోవాలి, చెప్పింది చేసేటట్టు. హనుమా జయ హనుమా, జయ జయ హనుమా. మొత్తానికైతే కళ్యాణం అయిపోయింది. ఇప్పుడే విగ్రహాలు తీసుకొచ్చి వేణుగోపాల స్వామి గుళ్ళో పెట్టినాం. మా వాళ్ళందరూ చాలా అలసిపోయారు, అందుకే చిల్ అయ్యడానికి ఒక థమ్స్అప్ తాగుతున్నాం. పోతుండే వెనక మారు నేను వేసిన, నేను తెలుసా అవన్నీ 5 బాటిల్ మొన్ననేమో ఇంటికి 2 కూల్ బాటిల్ పడుతున్నా, అవి అడిగితే తెగిపోయాడు. అవి పడదలు రా ఊరో మరి. నేను మజా బాటిల్ మొన్న గుడ్ నైట్ రా, పండుకోర్రా. ఇక నిమ్మల బ్లాగ్ రా. హాయ్ ఫ్రెండ్స్, నేను వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్. శ్రీరామనవమి అయిపోయింది ఈ రోజుకి. హాయ్ ఫ్రెండ్స్, శ్రీరామనవమి రేపు కాటమే పండుగ కలుస్తాం. కాటమే పండుగ మళ్ళీ ఇంకో 3 days లో కాటమే పండుగ ఉంది. ఆ రోజు దుమ్ము దులిపేస్తాం. మా రాక్ స్టార్ కొంచెం ఇక డీజేకి ఎగిరి బట్టలు తడిచిపోయినాయి. మా రాక్ స్టార్ కొంచెం చాలా కష్టపడ్డాడు, కొంచెం గలీజ్ ఉంటాడు యాక్చువల్గా. నేను కూడా గలీజ్ బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే దాదాపు 1-2 అవుతుంది యాక్చువల్గా. మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్దాం. భరత్ అయిపోయి శ్రీరామనవమి భరత్ అయిపోయి 2 అయింది. మళ్ళీ వెళ్దాం. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్, గుడ్ నైట్. బాయ్ చెప్పు. బాయ్, గుడ్ నైట్.
గుడ్ నైట్.